హాయ్ అండి. ఇప్పుడు మనం బ్లౌజ్లో నుంచి కొలతలు తీసుకొని ఇక్కడ మిషన్ మీద బ్లౌజ్ పీస్కి డిజైన్ వేయడానికి ఎలా మార్కింగ్ చేసుకోవాలో తీసుకుందాం. ఇది బ్యాక్ పార్ట్ అండి. చూడండి 14 ఇంచులు ఉంది. ఇది ఫ్రంట్ పార్ట్ కుట్టేవాళ్ళు కింద కుట్టారులేండి. ఇది బ్యాక్ పార్ట్ ఇక్కడికి 14 ఇంచులు, ఖర్చులు కాకుండా 14 ఇంచులు. మనకి నెక్ డీప్ ఎలా పెట్టాలో చూడండి. ఇక్కడికి కరెక్ట్గా సెంటర్ చూసుకొని పెట్టుకోవాలండి. 5 ఉంది. మనం ఇప్పుడు షోల్డర్ ఎంత పెట్టాలి, నెక్ వెడల్పు ఎంత పెట్టాలి అని మనం ఆలోచిస్తాం కండి. స్కేల్ తీసుకొని ఇక్కడ నెక్ దగ్గర ఒక గీత ఇలా గీసుకున్నామంటే ఇక్కడ ఖచ్చితంగా నెక్ మనం పెట్టిన దగ్గర నుంచి ఇలా తీసుకొని ఇక్కడ పైన మనకు రౌండ్ మార్క్ చేస్తారు కండి. పైనుంచి షోల్డర్ దగ్గర నుంచి ఇలా గీసుకుంటే తెలుస్తుంది ఫ్రెండ్స్. చూడండి, ఇలా గీసుకోవాలి. అప్పుడు మనకి నెక్ డీప్ అనేది, మనం నెక్ వెడల్పు అనేది ఎంత పెట్టుకోవాలో అర్థమవుతుందండి. చూడండి, 2.5 నెక్ డీప్ కూడా మనం చూసుకోవచ్చండి. అక్కడి నుంచి ఖచ్చితంగా మనం ఆ గీత వరకు ఇలా కొలుసుకోవచ్చు, ఏం పర్లేదు. కింద నుంచి అయినా కొలుసుకోవచ్చు, 9 ఉంది, పైనుంచి అయినా కొలుసుకోవచ్చు. ఇప్పుడు మనం ఆర్మ్ డౌన్ ఎంత పెట్టాలంటే ఇక్కడ ఫస్ట్ కింద నుంచి చూసుకుందాం. కింద నుంచి ఈ కుట్టు వరకు ఇక్కడ మనకి ఉంటుంది కదండి, చంక కింద ఒక కుట్టు, ఆ కుట్టు వరకు ఎంత ఉందో మనం కొలు చేసుకుందాం. 8.5 ఉందండి. 8.5 వితౌట్ ఖర్చు. ఇంకా ఎవరి బ్లౌజ్ అయినా ఇలానే తీసుకోవాలి ఫ్రెండ్స్. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి.